ఆ వ్యక్తి परिवार में आपका स्वागत ఓం है। శాంతి. आज है వ్యక్తి दिन పరివారానికి మీ 19। అందరికీ స్వాగతం. संतुष्ट ఈరోజు नहीं बन, सदा ఈరోజు संतुष्ट रहो సంతుష్టమని అన్న और सबको అందరూ संतुष्ट करो। ఎప్పుడూ నిరంతరం సంతుష్టంగా आज ఉండాలి. विषय है అందరిని సంతుష్టంగా संतुष्टता का చేయాలి. ఈరోజు सर्टिफिकेट। టాపిక్ अव्यक्त इशारे। సంతుష్టత అన్న इस फाइनल సర్టిఫికేట్. पढ़ाई में అవ్యక్త हर एक సిగ్నల్ बच्चे ఏమిటంటే को ప్రతి 3 ఒక్కరూ 3 सर्टिफिकेट लेने हैं। సర్టిఫికెట్స్‌ని క్లెయిమ్ एक स्वयं చేసుకోవాలి ఈ स्वयं అంతిమ से సమయంలో. संतुष्ट, ఒకటి दूसरा స్వయంతో बाप-दादा द्वारा సంతుష్టత, सर्टिफिकेट రెండవది और तीसरा బాబా परिवार నుండి के రెండవ संबंध సర్టిఫికేట్ संपर्क తీసుకోవాలి. में మూడవది आने वालों द्वारा सर्टिफिकेट। మూడవది సంతుష్టత परिवार సర్టిఫికేట్ में వేరే जितने అందరి నుండి ब्राह्मण కూడా संतुष्ट हैं, చాలా మంది उतने ही भक्त సంతుష్ట भी आपकी पूजा బ్రాహ్మణ జీవితంలో संतुष्टता से करेंगे। కంటెంటెడ్‌గా ఉన్నారు. काम భక్తులు चलाव ఎంతో नहीं, కంటెంట్ ఉంటారు. दिल से करेंगे। వాళ్ళు చేసేందుకు చెయ్యరు. వాళ్ళు मोहिनी హృదయం दी से నుండి सुनेंगे। సంతుష్టత సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. ओम शांति। ఓం శాంతి. बाबा त्रिकालदर्शी हैं, तीनों బాబా कालों का ज्ञान త్రికాలదర్శి. देते हैं। उन तीनों कालों में हम सभी బాబా 3 जैसे కాలాల आज बाबा ने मुरली में మనకి कहा ना कि चक्कर लगाते हैं चारों ఇస్తారు. युगों బాబా में, ఈరోజు చెప్పినట్టుగా तो हमेशा बाबा మనము हमको 4 యుగాల వైపు వెళ్తాము. वर्तमान 4 समय में क्या యుగాలని करना టూర్ है, చేస్తాము. फिर उसकी प्रारब्ध सतयुग में क्या मिलेगी, బాబా చెప్పారు ప్రస్తుత फिर भक्ति సమయంలో मार्ग ఏం में जब आएंगे तो చేస్తారని. क्या होगा। సత్యయుగంలో तो ఏం आज तो చేయాలి, बाबा कह रहे हैं कि భక్తి अगर हम మార్గంలో ఏం वर्तमान समय చేయాలని पर బాబా ఈరోజు जितनी आत्माओं చెప్తున్నారు. को ప్రస్తుత संतुष्ट करेंगे సమయంలో तो भक्ति मार्ग में भी ఎంత ఎక్కువ మందిని మీరు सबकी సంతోషంగా मूर्ति के చేస్తారు सामने जब భక్తి हाजिर మార్గంలో, कराएंगे అంత ఎక్కువ तो భక్తి उनको మార్గంలో संतुष्टता अर्थात బా प्राप्ति होगी। మీ భక్తులు మీ ముందుకు వెళ్ళి तो వాళ్ళు संतुष्टता సంతుష్టతని అనుభవం చేస్తారు. మరి बहुत बड़ी शक्ति है, क्योंकि स्वयं पर సంతుష్టత అన్నది చాలా పెద్ద శక్తి. संयम रखने ఎందుకంటే के लिए, स्वयं को మనం మన शक्तिशाली పైన बनाने के लिए డిసిప్లైన్ ఉంచుకోవటం, हमेशा सोचना है कि मैं స్వయాన్ని संतुष्ट हूँ अपने పవర్‌ఫుల్‌గా से। చేసుకోవటం. अब अपने से संतुष्ट तो क्या हो, నేను నా గురించి अपनी సంతోషంగా चारों ఉన్నానా सब्जेक्ट्स అని क्लियर చెక్ करनी है। చేసుకోవాలి. దేని గురించి సంతోషంగా ज्ञान ఉండాలి. सुनने में, 4 సబ్జెక్ట్స్‌ని చెక్ ज्ञान చేయాలి. मनन करने में, జ్ఞానాన్ని వింటూ, ज्ञान को व्यवहार में జ్ఞానాన్ని लाने के సిమరం लिए, చేస్తూ, జ్ఞానాన్ని ఉపయోగిస్తూ రోజు మన ज्ञानी దినచర్యలో तो आत्मा बन के चल रहे हैं। बाबा हमेशा कहता था ఆ मुझे జ్ఞానాన్ని ज्ञानी तो आत्मा है और तुम ఉపయోగిస్తున్నాము. सब, మనమే అజ్ఞానిగా. तो एक బాబా ज्ञान का అంటారు, सब्जेक्ट हो जाता है जो ఎవరైతే योग है। జ్ఞాని ఆత్మలో వాళ్ళని అంటే నాకు చాలా ఇష్టము అని आजकल బాబా बाबा చెప్తున్నారు. बुद्धि का ఒక योग సబ్జెక్ట్ జ్ఞానము. आत्मा बनने का, जब सर्वशक्तिवान से बुद्धि का योग ఈ लगा के రోజుల్లో బాబా शक्ति, యోగం గురించి చెప్తున్నారు. బుద్ధి तो आज ద్వారా मेरे యోగం काफी గురించి विचार चल रहा था మీరు कैसे पता चले कि मैं आत्मा शक्ति ले रही हूँ, బాబా నుండి శక్తులను और పొందినప్పుడు, शक्ति किस रूप में, బాబా నుండి नहीं శక్తులను कौन सी తీసుకున్నప్పుడు शक्ति, ఏ రూపంలో किस रूप శక్తి में। లభిస్తుంది, ఏ तो जो రూపంలో पूरा శక్తి दिन हमको లభిస్తుంది. टेंशन रही आज, जो सभी का పూర్తి రోజు ध्यान तो మొత్తం रहता మనం है अपनी అటెన్షన్ साधन पर, ఉంచినట్లయితే कि क्या मेरे में సాధన పైన అందరూ शक्ति అటెన్షన్ काम कर పెడతారు. रही थी, शक्ति काम कर रही है, పవర్స్ అనేవి పనిచేస్తూ सब ఉంటాయి. प्रकार की शक्ति है, एकाग्रता की भी है, साइलेंस की भी है, బాగా फिर उसमें गुण కాన్సంట్రేషన్, ఏకాగ్రత శక్తి, आप में సైలెన్స్ धैर्यता శక్తి, रहे, వీటి గురించి కూడా మనము పేషెన్స్‌తో కూడా ఉండాలి. सहन कर सके, सामना कर सके, जो भी शक्ति है। तो ఏ जैसे एक శక్తులు ఉన్నా మనం कनेक्शन जुटा వాటిని हुआ है, కూడా ఫేస్ చేస్తాం. तो जिस समय ఏ जो शक्ति కనెక్షన్ ఉంది, चाहिए वो शक्ति काम ఏ करेगी। టైంలో ఏ పవర్ కావాలంటే तो ఆ పవరు सर्वशक्तिवान పని बाबा చేయాలి. में कौन सी शक्ति है, మరి ఆ సర్వశక్తివంతుడు बाबा में ఏ ज्ञान की, పవర్స్‌ని प्रेम की, ఇస్తున్నారు?
शांति की, बाकी ज्ञान की, జ్ఞానం ఉంది, లవ్ ప్రేమ ఉంది, శాంతి सर्व ఉంది. शक्तियों में यही शक्ति आ ఇవన్నీ जाती है ना। శక్తులు. सिर्फ 8 नहीं है, शक्तियाँ तो बहुत है। 8 साइलेंस की శక్తులే शक्ति కాదు, है, ఎన్నో శక్తులు. సైలెన్స్ శక్తి ఉంది. धैर्यता की शक्ति है, कई तरह की शक्ति है। పేషెన్స్ శక్తి, तो बाबा कहते ఎన్నో हैं శక్తులు फाइनल ఉన్నాయి. पढ़ाई में బాబా చెప్తున్నారు, संतुष्टा का सर्टिफिकेट लो। సంతుష్టి इस फाइनल पढ़ाई సర్టిఫికెట్ में हर एक बच्चे को సర్టిఫికెట్ 3 తీసుకోవాలి. सर्टिफिकेट అంతిమ मिलते हैं। సమయంలో మొట్టమొదటిది एक स्वयं స్వయంతో సంతుష్టంగా स्वयं ఉండటం, से संतुष्ट, खुद से संतुष्ट। दूसरा बाप दादा के द्वारा స్వయంతో सर्टिफिकेट, సంతుష్టం. రెండవది బాబా నుండి సంతుష్టత అన్న और तीसरा సర్టిఫికెట్ ని परिवार के పొందడం. संबंध संपर्क में आने वालों द्वारा सर्टिफिकेट। మూడవది సంతుష్టత సర్టిఫికెట్ ఎవరైతే మన చుట్టూ వచ్చారో వాళ్ళ దగ్గర నుండి मुझे పొందటం. याद है कि अब నాకు एक बाप दादा గుర్తొస్తుంది, मुरली पूरी होती थी, अब एक बाप दादा की तो पहले दादी जाती थी, మురళి సమాప్తం फिर हम అవ్యక్త लोग బాబు मुख्य దాదా अपने देश में जो बहनें रहती हैं దాదీలు वो हम लोग सामने వాళ్ళు रहते थे। వేరే बाबा हमेशा దేశాల్లో कहते ఉన్న थे बाबा అక్కలందరూ खुश కూడా है, స్టేజ్ మీద ఉండేవాళ్ళు. क्योंकि एक कारण బాబా ये कि అనేవాళ్ళు हम लोग అందరిని कभी చూసి भी నాకు చాలా సంతోషంగా किसी ఉంది बात का అనేవాళ్ళు. संघर्ष ఎందుకంటే नहीं हुआ, ఒక కారణం, कहने की डिफरेंसेस नहीं थे, అక్కడ क्योंकि हर एक का सोच तो अलग ही होता है ना, और होना भी चाहिए, उसमें क्या है। అందరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, అయినా लेकिन కానీ मतभेद ఎప్పుడు नहीं, డిఫరెన్సెస్ అనేవి వస్తూ एक ఉంటాయి. दूसरे का विरोध नहीं ఎప్పుడు करते, డిఫరెన్స్ లేకపోతే ఏ हर एक का రకమైన अपना अपना ఆర్గ్యుమెంట్ सोचने का ఆపోజిషన్ मकान बनाया ఉండేది है, కాదు. तो ప్రతి उसमें ఒక్కరు आना। लेकिन क्या है వాళ్ళు कि ఆలోచించి ये सब వారి करें, ఆమ్, इसका యథార్థ फल శక్తి होना चाहिए। ప్రకారం వారి పాత్ర పోషించారు. ఇది ఇలా क्योंकि కాదు, कई बार వీళ్ళు ఇలా प्रैक्टिकल ఉండకూడదు, नहीं అలా होता, ఉండకూడదు అలా क्योंकि हर एक అలాంటి का ఇబ్బందులు अपना ఎప్పుడు अपना ఎక్కడ లేవు. अस्तित्व, ఎందుకంటే पर्सनालिटी అందరూ होएगी ना, పర్సనాలిటీ వేరుగా ఉంటుంది. मर्यादा के विरोध में न हो, संगठन की मर्यादाओं में हो, మర్యాదల్లో కూడా అపోజిషన్ రాకూడదు. परंतु भेदभाव మర్యాదల్లో सबका है। కూడా तो बाबा అపోజిషన్ हमेशा రాకూడదు. कहते थे बाबा खुश है, డిఫరెన్సెస్ అనేవి ఉండేవి. बाप दादा ఇప్పుడు के द्वारा చెప్పేవాళ్ళు బాబా सर्टिफिकेट। సంతుష్టంగా, तीसरा परिवार के संबंध और संपर्क में సంతుష్టత आने वालों द्वारा सर्टिफिकेट। రిలేషన్స్. బాబా నుండి సంతుష్టత సర్టిఫికేట్. మూడవది ఎవరైతే మన సంబంధ सबको स्नेह का సంపర్కాల్లో अनुभव వస్తారో हो, వాళ్ళు. समीपता का కానీ अनुभव చాలా हो, మంది బ్రాహ్మణ జీవితంలో సంతుష్టంగా सम्मान ఉంటారు. का ప్రతి अनुभव हो, ఒక్కరు ప్రతి అనుభవం सहयोग का చేస్తారు. अनुभव हो, బాబాకి సమీపతను అనుభవం చేస్తారు. समय पर सहयोग అందరూ मिले। సహకారాన్ని అనుభవం हमने చేస్తారు. सदा सम्मान से बात की, కావలసిన సహకారం సరైన कभी किसी సమయంలో से ऐसा లభించింది అని नहीं కూడా बोला जो ఉంటుంది. उसको अपमान लगे। तो कई तरह से व्यवहारिक बातें, నేను ఎప్పుడు కూడా उसमें ఎవరితో उनका మాట్లాడలేదు, ఎవరు सर्टिफिकेट కూడా चाहिए होता था। అవమానంగా అనుభవం చేయలేదు. మనం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ నుండి కూడా మనకు సర్టిఫికెట్ రావాలి. इसलिए बाबा कहते हैं బాబా చెప్పారు, परिवार में ఎంతమంది అయితే जितने బ్రాహ్మణ ब्राह्मण జీవితంలో संतुष्ट కంటెంటెడ్ గా हैं ఉంటారో उतने అంతమంది ही భక్తులు भगत भी। వాళ్ళని పూజ చేస్తారు, आपकी సంతుష్టంగా పూజ पूजा చేస్తారు. संतुष्टा से करेंगे, సంతుష్టతతో చేయాలి. काम चलाऊ नहीं करेंगे, दिल से करेंगे। పని చేసేందుకు बहुत చేయటం विधियां లేదు, होती हैं, వాళ్ళు హృదయం నుండి देवी పని देवताओं के చేస్తున్నారు. मंदिरों में ఎన్నో మార్గాలు ఉన్నాయి. मंदिर खोलते हैं, టెంపుల్స్ లో ब्राह्मण ही सब कुछ దేవతలు పూజ करते हैं, చేసే గదుల్లో बहुत ఎంతో विधि पूर्वक బ్రాహ్మణులు అన్ని చేస్తారు. उनके लिए भोग వాళ్ళన్ని बनेगा, ప్రాపర్ గా फल बनेगा। చేస్తారు. వాళ్ళు బ్రాహ్మణులు అందరం అందరం భోగ్ काफी చేస్తాము, विधियां होती ఆఫర్ हैं अलग చేస్తాం. अलग బ్రాహ్మణులు मंदिरों में। వేరు వేరు तो మంది बाबा कहते हैं कि वो लोग చేస్తూ जो కూడా विधि पूर्वक तभी करेंगे जब आप लोग వాళ్ళు ఎన్నో రకాల మెథడ్స్ संबंध संपर्क ఉపయోగిస్తూ में, ఉంటారు. व्यवहार వాళ్ళు में కూడా చాలా కరెక్ట్ सबको మెథడ్ ద్వారా संतुष्ट करेंगे, చేస్తారు. కనెక్షన్స్ రిలేషన్స్ లో नहीं तो मंदिर అందరినీ खुला पड़ा पर సంతుష్టంగా చేయాలి. बस थोड़ा ఏదంటే सहयोग कर టెంపుల్ लिया, నువ్వు తెరిచి काम चलाऊ होता है ना कई कई मंदिरों में, और कई तो बहुत बहुत विधि पूर्वक करते हैं।
లేదంటే గుడిని ఓపెన్ చేసి 2 అగరవత్తులు एक వెలిగించేసి मंदिर है नेपाल में बहुत बड़ा, మూసేస్తారు. नेपाल కానీ में అలా बहुत కాదు. बड़ा है। ఆహ్, तो కానీ గుడి जो తెరిచి बोलते हैं సరిగ్గా कि నైవేద్యం महाकाल పెట్టి मंदिर చక్కగా का పూజలు कुछ జరుగుతాయి కదా! दान, అక్కడ ఒక एक టెంపుల్ छोटा सा ఉంది. दान। वो मंदिर इतना आलीशान है, क्या బుద్ధుడి యొక్క ఒక बोलूं, టెంపుల్ ఉంది. कितने బుద్ధుడి मंजिल యొక్క मंदिर है। పన్ను అక్కడ वो ఉంది तो అని ठीक है, लेकिन जो అనేవాళ్ళు. ఆ भोजन बनता గుడి है ఎంతో वो గొప్పగా 2-3 ఉంటుంది. చాలా दरवाजे हैं, గ్రాండ్‌గా बिल्कुल ఉంటుంది. बंद रहता है, कोई 2, नहीं जा 3 सकता है డోర్లుగా और सब డోర్లుగా ब्राह्मण ही होते మూసి हैं। ఉంటాయి. ఎవరు వెళ్ళాలి కాదు. और फिर जब भोग బ్రాహ్మణ్స్ लगता మాత్రమే है तब तो ఉంటారక్కడ. सारा मंदिर बंद होता है। భోగ్ ఆఫర్ सभी చేసినప్పుడు कहते हैं कि भोजन कर పూర్తి रहे हैं, దేవాలయం ऐसे करके మూసేస్తారు. मंदिर बंद कर देते हैं, भोजन कर रहे మా हैं। అందరూ అంటారు तो ये భగవంతుడు तो ఈ चलो, సమయంలో భోజనాన్ని लेकिन ऐसे స్వీకరిస్తున్నారు हर అని అంటారు. मंदिर में जो खासकर बड़े-बड़े చాలా मंदिर होते हैं, దేవాలయాలలో ఆ విధంగా सब कुछ ఉంటుంది. उनका विधि पूर्वक होता है। सोने का समय, వాళ్ళు చాలా नहाने ప్రాపర్ का समय, మెథడ్‌ని पर्दे ఫాలో बंद होते చేస్తారు. हैं। कभी नहलाना है దేవుడికి పూజ भगवान को, చేసేటప్పుడు, थोड़ी దేవుడికి देर कोई అభిషేకం చేసేటప్పుడు, तभी ये कहते हैं। స్నానం तो विधि చేయించేటప్పుడు, पूर्वक उसको దేవతలకి బట్టలు होता है। పెట్టేటప్పుడు గుడిని మూసేసి इतना చేస్తారు तक కదా! कि जब చాలా ప్రాపర్‌గా भोग बनते हैं, సరైన प्रसाद రీతి बन रहा ప్రకారం है, చేస్తారు. पूरी ప్రసాదాన్ని विधि ప్రిపేర్ पूर्वक होता है। చేసింది, हमारे पास सत्यनारायण की पूजा ప్రిపేర్ होती है, చేసిన ప్రసాదం तो కూడా उसमें చాలా चूरमा ప్రాపర్ बनता మెథడ్ है, ప్రకారం చేస్తారు. नारियल के సత్యనారాయణ जो పూజలో कुछ కూడా ऐसा అంతే. होता है। तो वो इतना अच्छी तरह भूनते సత్యనారాయణ हैं, बहुत ही अच्छा होता है। కోకోనట్ तो ఫ్రూట్స్ सब అన్నీ कुछ కూడా विधि వేసి पूर्वక వండుతారు. होता है। దాన్ని ఎట్లా వండుతారంటే ఎంతో अभी हम लोग भी ప్రేమపూర్వకంగా संगम युग का చేస్తారు. अपने लिए और बाबा के लिए మనం కూడా సంకల్పించుకుంటూ सब कुछ विधि पूर्वक బాబాని करते हैं, राइट। అంతా మనం కూడా చాలా సరైన మాతడలో చేయాలి. कई पूछते हैं, क्या भोग में लगाएं, చాలా మంది कितने फल అడుగుతారు. रखें। ఏమి భోగ్ उनका ఆఫర్ रखो ना, చేయాలి? कम से ఎన్ని कम రకాల 3 ఫ్రూట్స్‌ని फल तो పెట్టాలి रखते అని हैं हम, అడుగుతున్నారు. फिर ज़्यादा हो तो కనీసం भी 3 रखें। రకాల పండ్లు పెట్టండి. भोग ఇంకా ही ఎక్కువ बनाओ ఉన్నా चाहे थोड़ा పర్వాలేదు. बनाओ, हाँ, पर ठीक భోగుని से తయారు बनाओ। చేసినప్పుడు చాలా तो ये మంచి सारी రీతిలో जो ప్రిపేర్ विधियाँ हैं, చేయండి. भगत लोग ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో द्वापर युग में ये భక్తులు चीज़ें करेंगे। तो इसलिए बाबा कहते हैं कि ద్వాపర యుగంలో संतुष्टा का చేస్తారు. బాబా पाठ हो, చెప్తున్నారు, दूसरों को भी खुश रहे हमसे, कोई असंतुष्ट ना हो, कोई సంతుష్టిని नाराज ना हो, అందరికీ ఇవ్వండి. అందరూ कोई दुखी ना हो, సంతోషంగా ఉండాలి. ఎవరు కూడా నిరాశ हमसे పడకూడదు. सहन नहीं करना पड़े उनको, सब सहज हो। कई तरह से जिस डिपेंड करता है అంత ఈజీగా कौन किस ఉండాలి पे వాళ్ళకు संतुष्ट होता है, మన कौन ద్వారా. किस पे। ఎవరు तो सबकी సంతుష్టంగా संतुष्टा ఉన్నారు होगी ఏమిటి అని అంతా అంటారు. तो దాన్ని दूसरों బట్టి को इतना ఆధారపడి ఉంటుంది. ज़रूर हम ముందు మనం संतुष्ट సంతుష్టంగా कर ఉండాలి. सकेंगे। तो इसलिए बाबा की మనము వేరే వాళ్ళని इन కూడా बातों को ध्यान में సంతుష్టంగా रखते हुए చేస్తాం. हमको तीनों ఎప్పుడు ఈ सर्टिफिकेट విషయాలను బాబా लेना గురించి గుర్తు आवश्यक है। చేసుకోవాలి. ओम ఈ शांति। 3 సర్టిఫికెట్స్‌ని తీసుకోవాలి. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन అవ్యక్త మురళి 1969 రివిజన్ से ज्ञान के रतन 69 నుండి అవ్యక్త और మురళి स्नेह రివిజన్ के मुक्त జ్ఞానరత్నాలు, జ్ఞానముత్యాలు. अव्यक्तवाणी तारीख है అవ్యక్తవాణి 16 ఈరోజు जनवरी 16 జనవరి 1975 1975 ज्वाला నుండి रूप अवस्था। జ్వాల రూపం అవస్థ. अपने आप से पूछो మరి మరి कि మిమ్మల్ని प्रेरक शक्ति ప్రశ్నించుకోండి. మీకు सदाकाल శివశక్తి संकल्प సైన్యము निश्चय ప్రోత్సాహాన్ని बुद्धि है అందరికీ और स्वयं ప్రేరేపిస్తున్నారా? మీ ఆలోచన एवर रेडी है। దృఢత్వంతో ఉన్నాయా? మీ బుద్ధిలో నిశ్చయం जैसे ఉందా? यज्ञ మీరు रचने के ఎవరు निमित्त రెడీగా ఉన్నారా అని ब्रह्मा बाप के साथ అదే ब्राह्मण బ్రహ్మ बने బాబాతో పాటు బ్రాహ్మణులు కూడా तो నిమిత్తంగా यज्ञ से ఈ प्रज्वलित రుద్రయజ్ఞాన్ని हुई తయారు यह చేయాలి. जो మరి దానిలో కూడా विनाश ज्वाला है, మీరు इसके लिए भी జ్వాలా जब రూపంగా तक ज्वाला అవ్వాలి. रूप లేదా नहीं ఆ बनते యొక్క వినాశ तब జ్వాలలు तक यह विनाश की యజ్ఞం ज्वाला నుండి भी संपूर्ण మొదలవుతాయి. ज्वाला रूप नहीं लेती है। ఒక్కొక్కసారి మీరు
చాలా यह తీవ్రంగా అవుతారు. ఆ తర్వాతకి भड़कती है, కూల్ డౌన్ అయిపోతుంది. అంటే फिर शीतल చల్లబడిపోతుంది. हो जाती है। దానికి కారణం कारण ఎందుకంటే क्योंकि ఆత్మలో ज्वाला मूर्त రూపాన్ని प्रेरक తీసుకొని आधार మూర్తి मूर्त యొక్క आत्मा है। ఆధారాన్ని తీసుకుంటారు. अभी स्वयं మరి भी ఆ सदा ప్రేరేపణని ज्वालारूपनी बनी है। ఎవరిస్తున్నారు? ज्वालारूप వాళ్ళ बनने का స్మృతిలో दृढ़ संकल्प వాళ్ళకి स्मृति में नहीं रहता है। దృఢమైన ఆలోచనలు ज्वालारूप बनने का मुख्य ఉండాలి. और ముఖ్యమైన सहज पुरुषार्थ సహజ कौन सा పురుషార్థం है? ఏమిటి? ఏ రూపంలో किसी ने जवाब दिया, मेरा तो एक తండ్రిని शिव बाबा। మాత్రమే చెందినవారు అన్న बाप दादा ఈ बोले స్మృతి यह ఉండాలి. स्मृति सदा మరి रहे। మీరు దా इसके लिए भी ఇట్లాంటి कौन స్మృతి सा మీకు पुरुषार्थ నిరంతరం है? ఉంటుందా? మరి మీ అంతిమ अब लास्ट ఆలోచనలో विशेष ఈ पुरुषार्थ कौन सा ముఖ్యమైన रहेगा? సాధన ఎప్పుడు ఈ విధంగా ఉంటుందా? किसी ने कहा మీకేది उपराम अवस्था। అతీతంగా అయ్యిందా? बाप దీనికి दादा बोले రిజల్ట్ यह तो ఏమిటి? है रिजल्ट, మరి దీనికి लेकिन ఎలాంటి उसका भी సాధన చేయాలి? पुरुषार्थ क्या है? సాక్షి స్థితిలో ఉండే సాధన किसी చేయాలి. ने जवाब दिया, మీరు न्यारापन। దృఢత్వంతో ఉండాలి. बाप दादा మీ बोले స్థితి न्यारापन भी చాలా किससे आएगा? ఎక్కువగా ఎప్పుడు कौन सी తీవ్రంగా धुन में रहने से? మీరు धुन यही యొక్క रही ఆలోచన कि अब మీలో वापस ఇంటికి घर వెళ్ళాలి. जाना ఆ है, ఆలోచన जाना నిరంతరం है, ఉండాలి. अर्थात उपराम। जाना है, ఇంటికి जहाँ వెళ్ళాలి जाना అని है అంటే మనం वैसा అతీతంగా पुरुषार्थ स्वतः అవ్వాలి. ही चलता है। ఆటోమేటిక్‌గా మనము जब अपने ఎక్కడికి निराकारी में వెళ్ళాలో जाना దానికి సాధన है तो చేస్తాము. वैसा మనం अपना ఇప్పుడు वेश ఇంటికి వెళ్ళేదే बनाना होता है। మీరు तो నిరాకార इस नए वर्ष का ఉండాలి. विशेष ఈ पुरुषार्थ యొక్క यही होना దుస్తులను चाहिए వేసుకోవాలి. ఈ कि కొత్త वापस से जाना సంవత్సరంలో है మీ और సాధన सबको ले మీరు जाना है। ఇంటికి వెళ్ళాలి అని ఉండాలి. इस ప్రతి स्मृति ఒక్కరిని से కూడా स्वतः ही మీతో सर्व పాటు संबंध తీసుకువెళ్ళాలి. ఈ सर्व స్థితి ద్వారా प्रकृति के आकर्षण ఆటోమేటిక్‌గా से మనము उपराम సర్వ अर्थात సంబంధాల साक्षी ఆకర్షణలకి बन जाते అతీతంగా, పంచతత్వాలకు अच्छा। అతీతంగా आगे के అవుతాము. मंत्र कल అంటే सुनेंगे। అదే ओम సాక్షి शांति। స్థితి. ఓం శాంతి.